ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ మౌలిక వసతుల కమిటీ సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడా రంగం మరింత అభివృద్ధి చెందనుందని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రికెట్ రంగం మరింత ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించింది. క్రికెట్ పోటీలు జరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఉంది. అటువంటి క్రికెట్ రంగానికి మరి సానా సతీష్ బాబు గారు కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం వలన మన రాష్ట్రంలో కొత్తగా క్రికెట్ స్టేడియంల ఏర్పాటు, ఉన్న క్రికెట్ స్టేడియంలు అభివృద్ధి చేయడం, అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు కూడా మన రాష్ట్రంలో జరిగే అవకాశం మరింత ఎక్కువగా పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా క్రికెట్ యొక్క క్రీడలను మరింత ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు ఆయన తీసుకుంటారనేది ఎటువంటి సందేహం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి మరి కొత్త ఒక పాలసీని రూపొందించింది. ఒలింపిక్లోను కానీ ఏషియన్ గేమ్స్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తుంది. అదేవిధంగా మరి ఉద్యోగాలు అంటే ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడాకారులకు మరి ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి 2% రిజర్వేషన్లు అయ్యి దాన్ని 3% కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలో రూపొందించడం. ఇలాగా ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి సానా సతీష్ బాబు గారు ఒక ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా క్రికెట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. అది మరి అదేవిధంగా ఇప్పుడు దాకా క్రికెట్ రంగం అంతా కూడా ఒక ఉత్తరాదికే పరిమితమైంది. అటువంటి స్థాయి నుంచి వేళ మన రాష్ట్రం నుండి సానా సతీష్గా ఎంపిక కావడం మన రాష్ట్రానికి ఒక గర్వకారణంగా మనం అందరం కూడా భావించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సానా సతీష్ మరోసారి అభినందనలు తెలియపరుస్తుంది.